మనం ఏదిలాపురం క్రాస్ రోడ్కి వచ్చాము. ఆ విజువల్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. ఎన్నికల కోలాహలంలోనే ఉన్నాము. కామ్రేడ్, ఏ పార్టీ అక్క? సిపిఐయా సిపిఎమ్మా? అదే సిపిఐయా సిపిఎమ్మా? సిపిఐ. మాట్లాడతారా టీఆర్ఎస్ టీం? ఎట్లుంది? ఎన్నో వార్డు ఇది? ఎవరు మీ పార్టీ అభ్యర్థి? నైవేలి సార్. ఎలా ఉంది? ప్రశాంతంగానే ఉందా? ఇబ్బంది? నమస్తేనా అన్న, ఎన్నో వార్డు అన్న ఇది? ఎట్లుంది పోలింగ్ సర్లే? పర్వాలేదు. మీకు సిపిఐకా మీకు టీఆర్ఎస్కి పోటీ? ఇక అది ప్రజలు నిర్ణయిస్తారంటే సిపిఐ అన్నది మాకైతే ఎవరో కాదనుకుంటున్నాం. మేమైతే చూద్దాం మరి ఎట్లా జరుగుతుంది. మీకు పోటీ లేదా? పోటీ ఉంది, లేదందుకు లేదు. 100% పోటీ ఉంది. సిపిఐ అనేది ఆలోచన అనుకుంటున్నాం. వన్ సైడ్ అంటే దేనికి? మీకు వన్ సైడ్ అయితే వాళ్ళకి 28లో వన్ సైడ్. ఏ ప్రాంతాలకు కవర్ అవుతానన్నా ఈ 28వ వార్డుకి? ఏ కాలనీ? శ్రీరామ్ నగర్ 1, 2 అంటే ఏది? కరుణగిరి ఏరియానా? ఇందులో ఏదిలాపురం బెల్ట్. మళ్ళీ మన షాబాద్ మన ఇది ఉంది కదా, వార్తా బ్యాక్ అంటే పెద్ద తండాకి, అదే నాయుడుపేటకి ఏదిలాపురం క్రాస్ రోడ్కి మధ్య, వరంగల్ క్రాస్ రోడ్ మధ్య ఉన్న ప్రాంతం. వార్తా ఆఫీస్ బ్యాక్ సైడ్ కూడా వస్తుంది. వార్తా ఆఫీస్ బ్యాక్ సైడ్ అంటే ఏ ప్రాంతం అంటే? అంటే ఎన్ని ఓట్లు ఉన్నాయన్న 28లో సుమారుగా? ఇక్కడ మొత్తం టోటల్ ఇక్కడ 1500. 1500. ఎంత ఎక్స్పెక్టేషన్ ఎంత చేస్తున్నారు? ఇప్పటికైతే పోల్ అయితే అయినాయి. ఎంత పర్సెంటేజ్ అయిందన్న? ఇప్పటికి 802 ఓట్లు అయినాయంటే యావరేజ్గా 65% అయింది. ఈ గెలుపు కాంగ్రెస్ శ్రేణులు కాంగ్రెస్ విజయంగా భావిస్తుందా? శ్రీనివాస్ రెడ్డి విజయం అయింది? 70%, 80% ఉంటుంది. కాంగ్రెస్ విజయం అనుకుంటున్నాం. చూద్దాం మరి. ఈ ఏదిలాపురం మున్సిపాలిటీ పరిధిలో గెలుపు కాంగ్రెస్ విజయం అయింది, శ్రీనివాస్ రెడ్డి విజయం? సీనన్న విజయనా? అంతేనా? ఆయన చేసిన అభివృద్ధినా? సీనన్న కొందరివాడా అందరివాడా? అందరివాడా. పేదలవాడు, అందరివాడు, గుణవంతుడు. దయావంతుడా గుణవంతుడా? దయవంతుడు గుణవంతుడు. దానకర్ణుడేనా? దానకర్ణుడు కూడా. అయింది. ఎంత పర్సెంటేజ్? మధ్యాహ్నం కల్లా అయిపోద్దా? సాయంత్రం బట్టి తొందరగా అవుతుంది. ఇంకా చూస్తున్నారు చాలా మంది. మంచిగా పోలింగ్ మాత్రం ప్రశాంతంగా నిశ్శబ్దంగా. గొడవలు ఏం లేదు. ఓకేనా, థ్యాంక్ యూ. మనం సురేంద్ర గారితో ఉన్నాం. చెప్పండి, 28వ వార్డు పరిస్థితి ఎట్లుంది? 28 వార్డులో ఈ దండు సురేష్ గారు కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన ఈ ప్రాంత అభివృద్ధిలో ఈ ప్రజలకు మౌలిక వనరుల విషయంలో 100కి 100% పూర్తిగా ఫుల్ఫిల్ చేసినామని మేము భావిస్తున్నాం. పొత్తులో భాగంగా మేము ప్రయత్నం చేసినాం. అనుకున్న ఆరోగ్యకరమైన సీట్లు రాకపోవటం వల్ల మేము సింగిల్గా పోటీ చేస్తామని మండల నాయకత్వం, మున్సిపాలిటీ నాయకత్వం కూర్చొని మేము అల్టిమేటం చెప్పడం జరిగింది. కాంగ్రెస్ నుంచి సపోర్ట్గా వచ్చినా మాకు అనుకూలమైన ఆరోగ్యకరమైన సీట్లు ఇవ్వకపోవటం వల్ల ఈ ప్రాంత ప్రజలు కమ్యూనిస్టు భావాలతోటి నిర్మాణంగా సిద్ధాంతంగా ఉన్నారు. మమ్మల్ని ఈ ప్రాంత ప్రజలు మీరు సింగిల్గానే నిలబడండి అని వెన్నుదట్టి బలగం ఇచ్చేసి అనేక రకాల సహాయ సహకారాలు అందించారు. ఆ ప్రజల పిలుపు మేరకే, ఆ ప్రజల ఆకాంక్ష కోరిక మేరకే నిజంగా ఇక్కడ ఉండేవాళ్ళు 24 గంటలు రంగన్న పిలిస్తే పలుకుతాడని చెప్పేసి ఒక కాలువను అడిగినా, ఒక రోడ్డును అడిగినా, ఒక స్తంభాన్ని అడిగినా, గడపను అడిగినా రంగన్న అని అంటున్నారు. ప్రజలు బ్రహ్మరథం కడతారని భావిస్తున్నాం. 28వ వార్డు గెలుస్తున్నారా? 22వ వార్డు 28వ వార్డు భారీ ఎత్తున గెలుస్తుందని ప్రజల ఆకాంక్ష, మా కోరిక. మేము కూడా అదే భావంతో ఉన్నాం.
ఇక్కడ పార్టీలు నీకు చెప్పడం బాగోదు. ఎన్ని వార్డులు పోటీ చేస్తుంది? మేము ప్రత్యక్షంగా 11 స్థానాల్లో పోటీ చేస్తున్నాం. ఇండిపెండెంట్లని ఒక 3ని ఇంటర్నల్గా సపోర్ట్ చేసాం. మిగతా అభ్యర్థులు కూడా వాళ్ళు ఏ పార్టీ ఉన్నా కూడా మా కమ్యూనిస్ట్ పార్టీకి సానుకూల అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 13 వార్డులు పోటీ చేస్తున్నారు, ప్రత్యక్షంగా పరోక్షంగా. ఎన్ని గెలవబోతున్నారు? మేము సుమారుగా ఎస్టిమేషన్ వేసిన ప్రకారంగా అయితే 9 నుంచి 10 వరకు అవకాశాలు ఉన్నాయని రిపోర్టు ద్వారా తెలిసింది. ప్రజలు కూడా అలాగనే చెప్తున్నారు. పోలింగ్ శాతం కూడా బాగా జరుగుతుంది. ప్రశాంతత కావాలి అనేది మేము కోరుకుంటున్నాం. ఏదిలాపురం గ్రామ పంచాయతీ సిపిఐ కంచుకోట అవును, ఇప్పుడు మున్సిపాలిటీ కేంద్రంగా మారింది. ఈ నేపథ్యంలో ఏదిలాపురంలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారమైనని భావిస్తున్నారా? ఇంకా పెండింగ్ సమస్యల కోసం పోరాటం చేయబోతున్నారు సిపిఐ? కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోంత వరకు 90% మౌలిక వసతులు కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మేము చేసుకున్నాం. అందరికీ రేషన్ కార్డులు వచ్చినాయా? అందరికీ రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఉన్నాయి. ఇందిరమ్మలకు సంబంధించి ఇందిరమ్మలకు సంబంధించి మంత్రి గారు కూడా మాకు కొంచెం కోఆపరేట్ చేశారు. మంత్రి గారు చేస్తారన్న నమ్మకం కూడా ఉంది. అయినా సరే సింగిల్ పోరాటం కాబట్టి సీసీ రోడ్లు, సైడ్ కాలువలు అయినట్టేనా? ఇంకేమైనా ఉన్నాయి పెండింగ్ వర్క్స్? కొన్ని కొత్తగా ఏర్పడ్డ కాలనీలలో కొంచెం కాలేదు. మేము ప్రపోజల్ పెట్టాము, అవి కూడా నడుస్తున్నాయి. ఈ వీటికి సంబంధించి లైబ్రరీ లేదు, సెంటర్, డాక్టర్లు, ఇవి సంబంధించి సెంటర్ ఎదులాపురం ఉంది. లైబ్రరీ లేదు. క్వాలిఫైడ్ డాక్టర్ ఉన్నారా? క్వాలిఫైడ్ డాక్టర్ 24 గంటల హెల్త్ సెంటర్ ఏమైనా అడుగుతున్నారా? 24 డ్యూటీ ప్రకారం వచ్చిపోతున్నారు. క్వాలిఫైడ్ డాక్టర్ మరి మున్సిపాలిటీ అయింది కాబట్టి 24 గంటలు పెట్టే ప్రపోజల్ ఏమైనా పెడుతున్నారా? ప్రపోజల్ మంత్రి గారి దృష్టిలోకి పెట్టాము. పార్కులు ఏమైనా, ఆట స్థలాలు, వ్యాయామశాలలు అవి ఏమైనా అడుగుతున్నారా? వ్యాయామశాలలు కానీ పార్కులు కానీ ఎదులాపురం ట్యాంక్ రోడ్డు, మినీ ట్యాంక్ రోడ్డు పెట్టాలని దండు సురేష్ గారు ప్రపోజల్ పెట్టడం జరిగింది. అంటే ఏదిలాపురం చెరువును ట్యాంక్ బండ్ చేయమని అడుగుతున్నారా సిపిఐ వాళ్ళు? గతంలో ఉన్న ప్రభుత్వాలను అడిగినాం, ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూడా అడిగినాం. పరిశీలనలో ఉంది అది. దశలవారీ ఆందోళన పోరాటాలు జరుగుతాయి. అంటే ప్రజల ఆకాంక్షలు, ప్రజల కోరికలు నెరవేరలేదనుకో పొత్తు ఉన్నా సరే రాష్ట్ర స్థాయిలు కానీ కేంద్ర స్థాయిలు కానీ ప్రజల పక్షాలు నిలబెడతాం. ప్రజల కోరిక కోసం రోడ్లు ఎక్కుతాం, ధర్నాలు చేస్తాం. మీరు ఇండియా కూటమిలో ఉన్నారు, నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో కాంగ్రెస్ తో పొత్తులో ఉన్నారు. మాకు లోకల్ సమస్యలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మాకైతే దురదృష్టంగా అనిపిస్తున్నాం కాంగ్రెస్ తోటి పొత్తు లేకపోవడం. అయినా సరే ప్రజలు మీరు ప్రత్యక్షంగా సింగిల్ ఉండమంటే ప్రజల కోరిక మేరకు వెళ్ళాం. ఖమ్మం కార్పొరేషన్ నుంచి మీరు సపరేట్ గా కోరుకున్నారు ఈ ప్రాంత వాసులు. ఖమ్మం కార్పొరేషన్ లో కాదు, మేము ఇండిపెండెంట్ గా ఉండాలని చెప్పేసి ఖమ్మాన్ని ధీటుగా అభివృద్ధిని కోరుతున్నారా మీరేమైనా? ఆల్రెడీ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అభివృద్ధి జరిగిందండి. రోడ్లు కానీ, సీసీ డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిసిటీలు కానీ. కావాల్సింది ఏంటంటే ఇంకా లేని వాళ్ళకి ఈ ప్రాంతంలో బాగా కావాల్సింది ఏంటంటే కడు పేదలు, కటిక దరిద్రులు వాళ్ళకి ఇళ్ల స్థలాలు కావాలనేది డిమాండ్. తాగునీటి సమస్య ఏమైనా ఉంది ఈ ప్రాంతంలో? అలాంటిది ఏం లేదండి. తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం చేసిందా సిపిఐ? ఉన్న ఇందిరా మిల్లుకి సంబంధించి ఒకటి రేషన్ కార్డులు అందరికీ ఇప్పించారు. రేషన్ కార్డులు వచ్చాయి. ఇక్కడ ఏది సాధించినా కమ్యూనిస్ట్ పార్టీ ద్వారానే జరిగింది. ఓకేనా? ఇంకా ఓకే, థ్యాంక్ యూ మీ టీవీ వాళ్ళకి. మీకే ధన్యవాదాలు. అలా అయ్యింది ఏది లేఫర్ వాళ్ళని కూడా అడుగుతున్నా కొడుకేవాడు ఇంటర్వ్యూ రా. వాళ్ళు అడిగారు నేను ఫస్ట్. మనం తప్పు చెప్తున్నా నాన్న, నా కొడుకే. ఓకేనా? ఒక విజువల్ తీసుకున్నా లీడర్లందరినీ? ఒక విజువల్ తీసుకునేనా? చెప్పింది చేసి